సూపర్ హిట్స్ 3.5 రెడ్ ఎఫ్ఎం హైదరాబాద్ నంబర్ 1 ఎఫ్ఎం స్టేషన్. డాక్టర్ జ్యోతిర్మయ్ గారితో మనం మాట్లాడుతున్నాం, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, కాంటినెంటల్ హాస్పిటల్స్ గచ్చిబౌలి. మ్యామ్, ఈ స్టడీ ఏం చెప్తుందంటే ఈ సూసైడ్ అటెంప్ట్ చేసే వాళ్ళలో ఎక్కువగా మ్యారీడ్ మెన్ ఎక్కువగా ఉంటున్నారు, దట్ 30 to 50 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటున్నారు అని అంటున్నారు. సో మీరేమంటారు? అండ్ ఆ సూసైడ్ టెండెన్సీ ఉన్న వాళ్ళు మన ఇంట్లో గానీ, ఆఫీస్ లో గానీ, మన చుట్టుపక్కల అంటే మనకు తెలిసిన వాళ్ళలో ఉంటే ఎలా గుర్తించాలి? గుర్తించిన వెంటనే ఏం చేయాలి? వన్ థింగ్ ఏంటంటే, యాక్చువల్ గా ఈ స్టడీస్ లో కొన్ని డిఫరెంట్ రకాలు ఉన్నాయండి. కొంతమంది మ్యారీడ్ మెన్ అంటారు, కొంతమంది అన్మ్యారీడ్ అంటారు. మోస్ట్లీ ఏంటంటే మ్యారీడ్ మెన్ మీరు అన్నట్టు మేబీ ఈ స్టడీలో వాళ్ళకి భార్యతో ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, రెస్పాన్సిబిలిటీ ఉండడం, సో దీని వల్ల వాళ్ళకి స్ట్రెస్ పెరుగుండొచ్చు. సో మనం ఎప్పుడు వన్ థింగ్ ఏంటంటే మీడియాలో కూడా అవేర్నెస్ బాగా పెంచాలి దీనికి. ఇండివిజువల్ పరంగా మనం ఎలా గుర్తించాలి ఈ కండిషన్స్ ని. లైక్ మన దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా తరచుగా డల్ గా ఉంటున్నారు, అంతకు ముందులాగా మనతో కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు, ఒక్కళ్ళే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు, అంతకు ముందు బయటకి పార్టీస్ కి కానీ లేకపోతే బయట కమ్యూనిటీ ఫంక్షన్స్ కి వచ్చే వాళ్ళు ఇప్పుడు రావట్లేదు, సెల్ఫ్ కేర్ కూడా తగ్గిపోతుంది చేసుకోవడం కానీ, సరిగ్గా టైం కి స్నానాలు చేసుకోకపోవడం, ఏదో ఒక బట్టలు వేసేసుకోవడం, ఇట్లా స్లోగా సెల్ఫ్ కేర్ కూడా తగ్గిపోతుంది. వాళ్ళ వర్క్ పర్ఫార్మెన్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఆఫీస్ లో అంతకు ముందు మంచి గ్రేడ్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు సడన్ గా అంటే ఫిజికల్ గా బానే ఉంటుంది, బట్ ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు, అటెన్షన్ ఇవ్వలేకపోతారు. సో ఇవన్నీ ఇంకా అప్పుడు వాళ్ళలో ఎప్పుడైనా ఎందుకు ఈ జీవితం అలాంటి మాటలు ఎవరైనా అనడం కానీ, సో ఇవన్నీ మనం అర్లీగా గుర్తించి వాళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్ గా మెడికల్ హెల్ప్ ని సీక్ చేయాలి. సైకాట్రిక్ హెల్ప్ కానీ, సైకాలజిస్ట్ దగ్గర కానీ వాళ్ళు వెళ్ళాలి వెంటనే. బికాస్ ఒక్కొక్కసారి సైలెంట్ గా చాలా మంది సైలెంట్ గా ఉండి సడన్ గా వన్ ఫైన్ డే దే మైట్ కమిట్ సూసైడ్ వితౌట్ ఎనీ హింట్స్ అన్నమాట. సో అవి మనం వెంటనే గుర్తించి వీ హ్యావ్ టు సీక్ మెడికల్ హెల్ప్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. మీరు చాలా చాలా వాల్యుబుల్ పాయింట్స్